న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఈఓ ఆర్. వెంకట్రామన్ జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి పిరియా విజయ సాయిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంనుద్దేశించి గౌరవ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి పిరియా విజయ సాయిరాజ్ మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 26న భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన మహానీయులను, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను స్మరించుకోవలసిన బాధ్యత మన భారతీయులందరిపైన ఉన్నది. దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. ఇక 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కనుక ప్రతి ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని. నిజానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. కానీ జనవరి 26 తేదీన రాజ్యాంగాన్ని అమలు చేశారు అని ప్రసంగించారు. ప్రతి ఒక్కరు మన కోసం సెల్ఫిష్ గా ఆలోచించకుండా మనం కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేసి మనం ఒకరికి హెల్ప్ చేసే విధంగా, వాళ్ళకి ఒకరికి లైఫ్ ఇచ్చే విధంగా, మనం సంపాదించిన దాంట్లో ఎవరికో ఒకరికి వాళ్ళకి అభివృద్ధి అయ్యే విధంగా మీరందరూ కూడా రేపు హెల్ప్ చేస్తే నిజంగా మన దేశంలోని చాలా బాగుంటుంది. ఈ హెల్పింగ్ నేచర్ అన్నది చిన్నప్పటి నుంచే రావాలి. మనం కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే మనం ఒక మనిషి సక్సెస్ అయ్యారు అంటే ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే సక్సెస్ అవుతాం. ఈ రోజు మీ పిల్లలందరూ ఉన్నారు, మీరందరూ లైఫ్ లోని సక్సెస్ అవ్వాలి అంటే మీకు నచ్చినట్టు టీవీలు చూసుకొని ఆడుకుంటాము. మనకు నచ్చినవన్నీ చూడటం మానేసి కష్టపడి చదివితేనే మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం. మనకు గోల్ పెట్టుకొని మనం ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే బాగుంటుంది, నిబద్ధతగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, అదంతా ఈజీ కాదు, చెప్పిన తీసి అస్సలు కాదు. కానీ మనం ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. కాబట్టి మీరందరూ రేపు ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు సోషల్ జస్టిస్ చేయాలని ఆయన ఆ రోజుల నుంచి అనుకున్నారు. ఎందుకంటే ఆయన కనీసం పుస్తకాలు పట్టుకుని చదవడానికి కూడా ఆ వీలైనటువంటి కులంలో పుట్టిన ఆయన ఈ రోజు రాజ్యాంగం రచించడంలో ఆయన ఒకరయ్యారు. ఆయనకి చదువుకులు తెలుసు కాబట్టి ఎవరైనా చెప్పినా సరే ఆయన చక్కగా చదివి ఆయన అందులోకి వెళ్ళారు. కాబట్టి మనందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా బాగా చదువుకుని మనలో ఎలా ఉన్నామని కాకుండా మనం పుట్టినందుకు మనము అట్లీస్ట్ మన దేశానికి ఏం చేసినా చేయకపోయినా మీ లైఫ్ లో మీరు ఒకరికి ఏమైనా చేయగలిగినా మన సొసైటీకి మనం ఏం చేస్తాం అన్నది అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కలగాలని